బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వచ్చిందిరా పెళ్లి చూపుల కింద కాస్తుందా మరి లేకపోతే ఏంట్రా రే మనం నడిచొస్తుంటే కళ్ళల్లో డిగ్నిటీ కాళ్ళల్లో స్టైల్ అలా ఊడిపడాలంతే. ఏంటి ఆ స్టైల్ డిగ్నిటీని ఒరే ఇలాంటి జోకులు వేసావనుకో చంపేస్తానేమనుకున్నా. వెనకడికి నీలాంటి ఒకడు అన్నాడంట, నిద్రలో నడిచే రోగం పోవాలి అంటే నిద్రలో పరిగెత్తే రోగం రావాలి అన్నాడంట. మరి లేకపోతే ఏంట్రా ప్రపంచంలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండరు, చాలా మంది ఉంటారనమాట. కాకపోతే ఎదురుపడం అంతే. ఇప్పుడు చెప్పలే ఒక ఎదవ ఇంకొక ఎదవ రాసుకుంటే ఏంటి ఊరు. ఇప్పుడు మ్యాటర్ చెప్తాను విను. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురే కాదరా పడిపోవాల్సింది, ఆ పెళ్లి చూపుల్లో నిన్ను చూసిన ప్రతి అమ్మాయి టాక్కర్ పడిపోవాలి అంతే. బాబాయ్ వాళ్ళు పడితే డబ్బులు తోలుతాయి కదా మరి. చెప్పానంటేనారా కొత్త ఎట్ట తెలుసా, ఇట్లా ఆవు పేడ తీసి గోడకు కొడితే ఎట్ట అవుద్ది పెడక అట్ట అవుద్ది. అర్థమైందా? చెప్పింది నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. అసలు పెళ్లి చూపుల్లో నువ్వు నడుస్తుంటే ఎట్ట ఉండాలిరా, రజనీకాంత్ గారు నడిస్తే ఎలా ఉంటుంది అలా నడవాలి. ఓకేనా? నేను ఇప్పుడు నీకు స్టైల్ ప్రాక్టీస్ చేయిస్తా. మొత్తం లోపలెట్టు పొట్ట, లోపలెట్టు ఇంకో చాలకిలో. ఓ నాయన ఎన్ని ఎత్తికాను ఒకసారి ఎలా నడవాలని చూపించా. ఇలా అడిగే బాగుంది చూడు. టీన్ 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 టీన్. అరే 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 నాన్న పందులే గుంపుగా వస్తాయి. ఈ భాష ఒక్కసారి చెప్తే ముద్దు పెట్టుకోరా. ఇది ఇలా చేయాలి. ఇదేమిట్రా వాడు ఫిక్స్ చాలా కొట్టుకుంటుంటే తాళం చెవులు కాస్త చేతిలో పెట్టొచ్చుగా. ఆడి కింద పడి కొట్టుకోవట్లేదు, రజనీకాంత్ గారి స్టైలు ప్రాక్టీస్ చేస్తాను. పడుకునా మరి ఇంకా చాలు లేరా, లే నమ్మట్లేదని లే. ఏమిట్రా ఈ గోలంతా? వాడికి ఈరోజు పెళ్లి చూపులు బాబాయ్. ఈ వయసులో వాడికి పెళ్లి చూపులు ఏమిట్రా? బాబాయ్ గారు తెనారోలు తెగరోలు మాత్రం కాదండి, బ్యాక్గ్రౌండ్ చూసారా? ఏం లేదు, ఈ రోజు వాడి పెళ్లి చూపులు కదా, వాడి నడవడిక బాగుండాలి కదా అని చెప్పి వాడికి నడక నేర్పిస్తున్నా. ఇంకా నయం సిగ్గు ఉండాలి కదా అని సిగ్గు పిల్ల కూడా కొనిచ్చావు కదా వాడికి. ఏంటండి అలాగంటారా? మరి అనక ఆ పొట్ట బట్ట నీకెవడరా పిల్లనిచ్చేది? బాబాయ్ నీకు విషయం చెప్పనా? ఏంటి? అసలు వాడి పెళ్లి చూపులకు పిలిచిందే వాడి పొట్టం చూసి బాబాయ్. కూర్చుని తింటాడు ఈడు కోటీశ్వరుడు అనుకుని పిలుచుంటారా. అయినా ఆడి చొక్కా మాత్రం బాగుందిరా. బాబాయ్ ఏంటి? ఆ చొక్కా గురించి మాత్రం మాట్లాడకు. ఏరా ఏ అంటే అంతే, మాట్లాడొద్దు అంతే. ముఖంలో కాస్తైనా కళ్ళలేదు, ఆ చొక్కా వల్లైనా ఏదో కాస్త తెల్ల ఒక మాదిరిగా కనిపిస్తున్నాడు, అందుకని అన్నాను. కానీ లేకపోతే నాకెందుకు వచ్చిందిరా? ఏంటండి ఇంత చూస్తున్నాను, చాలా యక్షగాలుగా మాట్లాడుతున్నారు. ఊరుకుంటే పని మాత్రం ఉన్నది ఏమనుకుంటున్నారా? ఊరుకోపోతే ఊరేగబోయ్. ఏ నువ్వు కూడా ఆడితో పడిపోతావా? నువ్వు చేయబట్టి నన్ను తిడుతున్నారు. పోరా. పోతాను కదా, రైలు గేతలో నడిచాలనా? బాబు మోహన్ గారు నడిచిల్లు. అలాగే అసలుకేం తక్కువ లేదు. నువ్వు తగలడు వంట చేసుకున్నావు. ఇదిగో ఏమంట? ఇప్పుడు మనం అటుకుల గుంత పొంగణాలు చేసుకుందాం. అటుకులు పెట్టాను చూడు ఇక్కడ చక్కగా. తర్వాత ఏమో ఇదిగో దీనికి ముందు ఏం చేయాలంటే మనం చిన్నగా కొద్దిగా వేపుకోవాల్సిన విషయం ఉంది. ఏంటో అది చెప్తా. కాస్త నూనె పోసుకొని అయినా ఇందులో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవాలు, తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న కరివేపాకు, బొంబాయి రవ్వ, అబ్బాయి అది వేగిపోయింది. ఆ వేగిపోయిందని ఏం చేయాలంటే అటుకుల్లో వేసి
దాంతోపాటు ఏం చేయాలంటే శనగపప్పు నానబెట్టి దాన్ని ఇట్లా చక్కగా చిదుముకున్నాం అనమాట. ఇలా చేసుకున్న శనగపప్పు కూడా దీంట్లో కొద్దిగా వేసుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి కొత్తిమీర. అసలు విషయం మర్చిపోయా అబ్బాయి, ఉప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు చక్కగా గరిటె తీసుకుని చక్కగా కలబెట్టు. కలిపావా? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క 10 నిమిషాలు దాన్ని అలా పెట్టేయాలి. పెడితే చక్కగా నాని మన పొంగనాలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇప్పుడు ముందుగా అన్ని అనుకుని చేసుకోవడం వేరు, సడన్ గా ఎవరన్నా చుట్టాలు వచ్చారు, వాళ్ళకి ఏదైనా స్నాక్ పెట్టాలి అనిపించింది అనుకో, అలాంటప్పుడు ఇది వెంటనే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ వంటకం అన్నమాట. అది కొంచెం వేడయ్యాక మనం పొంగనాలు వేసుకుందాం. ఈ లోపల నాకు డౌట్ వస్తుందిరా. ఏంటి బాబాయ్? ఇప్పుడు వీడికి పెళ్లి చూపులు అంటున్నావు కదా, వీడికి ఇది ఎన్నో పెళ్లి అని. బాబాయ్ ఇంకా ఫస్ట్ పెళ్లి చూపులే. అయితే ఎందుకు కాలేదంటే విన్నాళ్ళు వాడికి పెళ్లి? పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది బాబాయ్. ఏంటది? సీన్స్ ఐ థింక్ 1980 మనకి స్వతంత్రం వచ్చినటువంటి తొలినాలలో పాపం వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళంతా వేరే వైపు వెళ్తుంటే వీళ్ళు ఇంకో వైపు వెళ్తున్నారు. వీడు పక్కన ఇంకొక అమ్మాయి ప్రయాణిస్తూ ఉంది. ఓకే. ట్రైన్ లో బ్యాగ్ మర్చిపోయి దిగేసింది. అప్పుడు ఈడు ఏం చేశాడు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని ఉత్తరం రాసి ఆ బ్యాగును వాళ్ళ ఇంటికి పంపించాడు. మంచి పని చేశాడుగా. అక్కడే కొట్టింది పెద్ద దెబ్బ. ఆ అమ్మాయి కూడా ఉత్తరం రాసింది, వీడు ఉత్తరం రాశాడు, ఆ అమ్మాయి రాసింది, ఆ అమ్మాయి రాసింది, వీడు రాశాడు, వీడు రాశాడు, అమ్మాయి రాసింది. ఇంకా వాళ్ళ ప్రేమ చిగురించి మొక్కై మానే పెద్ద వటవృక్షం అయిపోయింది. ఆ టైంలో వీళ్ళు కలవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడ కలిశారు? ఫస్ట్ రైల్వే స్టేషన్. ఆ అమ్మాయి వెంటనే ఒక బ్యాగ్ లో నుంచి ఒక అద్దం తీసి వీడి చేతిలో ఇట్లా పెట్టి మళ్ళీ అదే ట్రైన్కి వెళ్ళిపోయింది. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయి అడగకుండానే అద్దం చేతిలో ఎందుకు పెట్టిందో వీడికి అర్థం కావట్లేదు. వెంగళప్ప, ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోరా అని చెప్పాలని పెట్టింది. అయ్యయ్యో, ఆ విషయం నీకు తెలిసింది. పాపం వాడికి ఈ విషయం తెలిసేసరికి ఈ వయసు వచ్చింది. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. ఏదైనా కానీరా, ఆ పెళ్లి చూపులకు మాత్రం మంచి చొక్కా వేసుకున్నాడు. ఆ చొక్కా విషయం మాత్రం గుంట పొంగనాలు మొత్తం మాడిపోతాయి. వేసేసుకుందాం అంటావా? నీళ్ళు ఎందుకు, దీంట్లో కొంచెం నీళ్ళు పోయాలి. క్యారెట్ కూడా వేసుకోవాలి, అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. తురిమిన క్యారెట్ కలుపు. ఇప్పుడు గడ్డితో తీసుకుని పొంగనాలు వేసేయి. వెయ్యి. కొంచెం నూనె వేసేసి మూత పెట్టి, అక్కడ మూత పెట్టాను చూడు. ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత దాన్ని తిప్పుకుందాం రా. అటుపక్క కూడా కాలాలి కదా, అవి ఉంటాయి. కానీ ఒకసారి మూత తీసి చూసి, కాలింది ఒక సైడు, చక్కగా తిరగాయి. అయిపోయాయి బాబాయ్. తిప్పాం కదా, ఇప్పుడు ఒక్క నిమిషం ఉంటే చాలు, మగ్గిపోతుంది. ఆ తర్వాత తీసేసి, ఇప్పుడు అయిపోయింది, తీసేసి ప్లేట్లో పెట్టాయి. అక్కడ పెట్టేసి కాస్త నూనె అప్లై చేయి. ఒకసారి నూనె రాయి, ఇంకో బాగా వేసి పొంగడాలు. అయిపోయింది బాబాయ్. అబ్బాయి, ఇప్పుడు దాని మీద మూత పెట్టాయి. ఇది దీంతో పని అయిపోయింది. ప్లేట్ అక్కడ పెట్టేసాయి. మరీ అలా ఎగరకురా, ఆ రెక్కలు కాస్త బూడిపోగలవు.
బాబాయ్ గారు ఏంట్రా మీకు పెళ్ళి అయింది కదండి. అయిందిరా. అయింది ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు. పెళ్లి చూపులకి వెళ్తున్నాను నేను, ఎలా వెళ్ళాలో చెప్పరా? దాందే ఉందిరా, టీవీగా కూర్చో. ఓయ్ వాడు వెళ్ళ పెళ్లి చూపులకు వెళ్తుంటే టీవీ ముందు కూర్చోమంటావేంటి? టీవీ ముందు కూర్చోమని లేదురా, టీవీగా కూర్చోమన్నా. అవునా? ఆ. టీవీ వచ్చే రోగపోల్లా ఉన్నాడు వీడు, టీవీగా ఎట్లా కూర్చుంటాడు బాబాయ్? పోలేరా, నేను చూపించనా? నువ్వా? ఉండవా, ఇట్లా కూర్చోవాలిరా చక్కగా. కూర్చుని ఇలా 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 కూర్చోవాలిరా. ఇదంతా చూసే బదులు బయటికి వెళ్ళడం బెస్ట్ ఏమో. నాకెందుకు, మీరు నేర్చుకోండి. నువ్వు ఉండరా, నేను నేర్పుతాలే. అటు బానే. ఇప్పుడు ఇంకేమైందంటే అసలు అడదిప్పరా, అది అడి తిప్పినప్పుడు ఆ చెయ్యి ఎత్తాలి, ఇటు తిప్పరా ఈ చెయ్యి ఎత్తాలి. ఇప్పుడు 2 చేతులు దింపి తలకాయ ఉంచాలి. అది అలా ఉండాలి. బాబాయ్ ఏం చేసావు బాబాయ్? ఏరా మెడ పట్టుకుందా ఏంటి? కాదే బాబాయ్ మంచి స్టైల్ ఒకటి నేర్పించాడు. నీ స్టైల్ పాడుగాను. ఇది కాకుండా ఇంకోటి ఉందిరా బాబు. ఏంటది? చింపాంజీ దగ్గరలో చూసినట్టుందిలే. నువ్వు ఈ ట్రయల్స్ ఇక్కడ కాదు కానీ అటు పోయి చేసుకోపో. సరే వెళ్ళరా బాబు, మేము వంట కూడా చేసుకోవాలి. ఇక్కడ చేయకు, అక్కడికి వెళ్ళి చేసుకో, ఊరు బయట. బాగా చెప్పానంటరా, చాలా బాగా చెప్పేవాళ్ళే పద. అది కాదురా, అసలు ఏమైనా కానీ ఆడి లుక్కి మాత్రం ఆ చొక్కా ఏరా కారణం. ఇగో ఇంకొకసారి చొక్కా అని మాట్లాడితే బాగో చెప్తున్నా. చొక్కా లేదేం లేదా? చొక్కా ఏం లేదా? వీడు చొక్కా అనగానే ఇంత ఇరిటేట్ అయిపోతున్నాడు ఏంటి? ఇదిగో లెటర్ ఇవి తీద్దా, కాలిపోయిన మొంగడాలు తిట్రా. వంగడాలు బాగానే ఉన్నాయి కానీ తీ. ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే కొబ్బరి దోశలు. అక్కడ పెట్టాను చూడు, కొబ్బరి పెట్టరా. తురిమిన కొబ్బరి. బియ్యం పెట్టాను చూడు, పెట్టరా, నానబెట్టిన బియ్యం. అబ్బాయి ఇది కూడా ఇన్స్టెంట్గా చేసేదే కానీ దీన్ని ఒక 4 గంటల ముందే నేను నానబెట్టాను. నానబెట్టుకున్నాక ఏం చేయాలంటే కొద్దిగా ఇందులో ఈ జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి, అలాగే అల్లం ముక్క. అబ్బాయి ఇది పచ్చి కొబ్బరి తురిమి పెట్టాను, ఇది కూడా తీసుకో. అలాగే బియ్యం తీసుకో, నానబెట్టిన బియ్యం తీసుకెళ్ళి చక్కగా దోశల పిండి తెలుసు కదా నీకు, దోశల పిండి లాగా రుబ్బుకొని వచ్చేసాయి. ఓకే, త్వరగా వచ్చాయా? వెరీ గుడ్ బాయ్. రాగానే దాదా తెచ్చేసా దోశల పిండి. జరుగు. దాంట్లో 1 స్పూను ఉప్పేసి కొంచెం కలిపేసుకో. పెనం కాలిందేమో చూడు ముందు. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకుని ఈ దోశలు ఎలా వేసుకోవాలంటే కొబ్బరి దోశలు పలచగా వేసుకుంటే రావు, అందుకని కొంచెం ఊతప్పం వేసుకుంటాం చూడు, సైజు కూడా అదే సైజులో ఊతప్పం వేసుకున్నట్టు వేసుకోవాలి. పెనం కాయితే కొద్దిగా నూనె వేసుకో. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే పిండి ముందు సెంటర్లో వేసుకుని కొద్దిగా తిప్పితే చాలు, అంతే. మరి దోశలాగా పలచగా వేయకూడదు. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఆ డిప్ప, దోశ రెడీ అయిపోతుంది. ఒకసారి మూత కొద్దిగా చుట్టూ నూనె వేసుకో కొద్దిగా. ఇప్పుడు ఒకసారి అట్లగడ్డ తీసుకుని అట్లగడ్డతో తిప్పు. ఇది మామూలు దోశలాగా ఎర్రగా రాదు, ఎందుకంటే ఉట్టి బియ్య పిండే కదా వేసాము దీంట్లో, అందుకని కొంచెం అలాగే ఉంటుంది, తెల్లగానే ఉంటుంది. ఇక్కడ ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లోకి తీసే దోశ దాంట్లోకి తీసుకో పెట్టి ఇప్పుడు కొంచెం పెద్ద దోశ వేసుకో. నూనె వేసి కాస్త నీళ్ళు చిలకరించు. ఇప్పుడు వేసుకో, దోశ వేసుకో. మిగతా దోశలు కూడా అలాగే వేసాయి. ఇప్పుడు అర్థమైంది కదా నీకు? వేసేస్తా నీకు. అయిపోయింది చూడు, దోశ తీసి అయిపోయింది చూడు,
చక్కగా దోశ తీసేసాయి. ఒరే ఇప్పుడు ఆడి చొక్కా ఉంది చూడు. ఇగో బాబాయ్, ఆ చొక్కా గురించి ఏం మాట్లాడకు, నువ్వు అర్థమైందా? ఈ చొక్కా గురించి అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు. సరిగాని రా. ఒరే నా చొక్కా చూసావా? చూసా, బానే ఉంది. ఎలా ఉంది? బాగుంది. ధర్మవరం నుంచి తెప్పించాను. ఊరుకోవాయా, నేను ఇరిపప్పుడు అని తెలుసు కానీ మరీ నేను అంత దరిద్రుని కాదు. ఏంటి చాలా కాస్ట్లీ అమ్మా ఇది. ఊరుకోవాయా, 103 కోటి. సరేలే, నీ చొక్క బాగానే ఉంది కానీ ఇది కోటియేనా? ఇది కోటి కాదు, పోటీ. కోటి ఏమిట్రా? పోటీ అంటే ఎర్రగడ్డ కుప్పేస్తారు. రండి బాబు, రండి రండి బాబు, డైరెక్ట్ ఫ్యాక్టరీ 10 రూపాయలకి 4. 10 రూపాయలు 4 ఎత్తాడు మరి అక్కడ. 10 రూపాయలు కోటి. సరేలేరా, ఇప్పుడు మరి ఆడి చొక్కా ఉంది చూడు, ఆడి చొక్కా ఎక్కడి నుంచి? నువ్వు ఎక్కడ ఉరుకుతాయి పప్పులు, నా దగ్గర ఉరకు. నువ్వు అమ్మో జగజ్జంత్రివి. దాదా ఆ చొక్కా సంగతి మాత్రం చెప్పను. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు కొత్తిమీర పొడి. అక్కడ కొత్తిమీర పెట్టాను, బెటరా. ఇదేంటి బాబాయ్ కొత్తిమీర అంత ఇట్టుంది? కొత్తిమీర ఏం చేసామంటే తడి లేకుండా ఉండడం కోసం నీళ్ళలోనే చాలా ఆరబెట్టుకోవాలి, అప్పుడు పొడి అవుతుంది, బాగుంటుంది పొడికి. అక్కడ ఇంకో పళ్ళెం పెట్టాను, బెటరా. ఆ ప్యాన్ పెట్టి దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మినప్పప్పు వేసుకోవాలి, బాగా ఎర్రగా వేగాలి. గుమ్మగుమ్మని చక్కటి స్మెల్ వస్తుంది. తీసేయి, చెప్తా, దీంట్లోకి తీసేయి. ఆ పెద్ద రోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఇప్పుడు నేనేమో ఒకటి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వేయించుకున్న మినప్పప్పు పొడి కొట్టాలి. కొట్టు. తర్వాత అబ్బాయి నువ్వులు వేస్తున్నా, నువ్వులు కూడా వేపాలి. అబ్బాయి లే. ఇప్పుడు ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇందులోనే పుట్నాల పప్పు, ఇవి ఆల్రెడీ వేయించినాయి కనుక మరీ ఎక్కువ వేగక్కర్లేదు. ఇది చింతపండు. ఇవన్నీ కలిపి ఒకసారి వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకో. ఇప్పుడు ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకుని ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే కొంచెం అలాగా కొద్దిగా వేడి చేసుకోవాలంతే. అదంతా పొడి అయిపోయిందా? అవుతుంది. మరి ఇది కూడా కలపాలి. ఇది కూడా వేసేయండి. ఇప్పుడు అన్నీ వేసాం కనుక కొత్తిమీర పొడి పూర్తిగా కొట్టి. ఉదయ అబ్బాయి కారపొడి అయిపోయి ఉంటుంది, చక్కగా గిన్నెలోకి తీసేయి. ఈ పూటకి అనుకున్న వంటలన్నీ అయిపోయినాయి. చక్కగా 3 చేసాం. ఏమేం చేసామని చెప్పు ఒకసారి. అటుకుల పొంగనాలు, కొబ్బరి దోశలు చేసాం. ఆ తర్వాత ఏమో కొత్తిమీర పొడి, 3 రెడీ అయిపోయినాయి. మళ్ళీ వచ్చాడు. చెవులో రహస్యం చెప్తున్నావా లేకపోతే చెవు కొరికేస్తున్నావా? ఓరి నా చెవు అయిపోయింది, చెవుకు వచ్చాడండి. అలాగా నువ్వు అలా ముచ్చట పడితే అలానే కానిద్దాం. నీ ముచ్చట నేను కాదంటాను. చెప్పు, పద బయలుదేద్దాం, పద. ఎక్కడికి రమ్మిడిపోతున్నారు? కోతి కొండముచ్చు కలిసి వెళ్తున్నట్టుందిరా మీ జంట. కదిలే బండ్లో నువ్వు అలా ఒంటి కాళ్ళ మీద నుంచుంటే 36 పళ్ళు రాలుతాయి. ఇదిగో బాబాయ్,
నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అరే మా వాడికి ఒక చిన్న డౌట్, పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా, చాలా రిచ్ గా ఎలా వెళ్ళాలి అని అడిగాడు. ఏముందిరా, ఎడ్ల బండి మీద వెళ్దాం, రిచ్ గా ఉంటది అన్న. చూసావా, ఎడ్ల బండిలో మా వాడు ఎక్కేసి శుభ్రంగా పెళ్లి చూపులకు వెళ్తే ఎలా ఉంటది బాబాయ్? ఎడ్ల బండి మీద గేదె ఎక్కడం ఏమిట్రా? మరి నువ్వేం ఫీల్ అవ్వకరా, అయినా పక్క వీధికే కదా, 2 ఇల్లు దాడితే పెళ్లి కూతురు ఇల్లు, అది కదా స్పెషల్ గా ఉంటదని మాట్లాడాను అంతే. దానికోసం మళ్ళీ కిరాయి బండి ఒకటే పక్క వీధికి కూడాను. అరే మా బాబాయ్ ఇలానే అంటూ ఉంటాడు, మనం కొత్త కొత్త ఆలోచన చేసుకుందాం పదా. ఎక్కడికి వెళ్తున్నావురా? మాకు ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయి పెళ్లి చూపులకి. పెళ్లి చూపులు ఎక్కడికి పోవు గానీ ముందు ఇవన్నీ వంటలు ఎలా చేసావు అవి చెప్పు. ఆగ్రే చెప్పేసి మనం వెళ్ళిపోదాం, ఓకేనా? చెప్పు. అటుకుల గుంట పొంగనాలు. అటుకుల గుంట పొంగనాలు ప్యాన్ పెట్టి అందులో నూనె, ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత బేసిన్లో అటుకులు తీసుకొని వేయించిన రవ్వ, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర, ఉప్పు, పెరుగు, నీళ్లు పోసి క్యారెట్ తురుము కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని గుంట పొంగనాల్లో పీటలో వేసి 2 వైపులా కాల్చుకుంటే గుంట పొంగనాలు రెడీ. తర్వాత కొబ్బరి దోశలు. కొబ్బరి దోశ 4 గంటలు నానబెట్టిన బియ్యం, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత వేడైన పెనంపై దోశలా వేసుకుని 2 వైపులా కాల్చుకుంటే కొబ్బరి దోశలు రెడీ. కొత్తిమీర పొడి ఎలా తయారు చేసామంటే, కొత్తిమీర పొడి ముందుగా ప్యాన్ పెట్టి మినపప్పు, నువ్వులు విడివిడిగా వేయించుకొని దంచుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, పుట్నాల పప్పు, చింతపండు, ఉప్పు వేసి వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసి వేయించి అన్ని కలిపి దంచుకుంటే కొత్తిమీర పొడి రెడీ. ఇక పదరా వెళ్దాం. బాబు వెళ్దాం కానీ రే, ఆకలి అతను కొంచెం తినేసి వెళ్దాం. అది కరెక్టేరా, తింటే కాస్త 3 అడుగులు ముందుకు వస్తుంది నీ పొట్ట, ఇంకా వాళ్ళు ఆనందపడి కట్నం పెట్టుకోరు. ఓకే సరే, నువ్వు ఆ మాట కానీ ఏం చేస్తావు? ఇగో తీసుకెళ్ళరే. ఒరే ప్లేట్ తీసుకెళ్ళరా. ప్లేట్ తీసుకెళ్ళనా? ఆత్రం పెళ్లి కొడక, ప్లేట్ కాదురా, ఈ ప్లేట్లో ఇది రేపు ఆ అమ్మాయిని తట్టుంటుందో అయిపోయింది నా పిల్ల పని. ఈ గుంట పొంగనాలు కానీ ఎలా ఉంది? దోశ చాలా బాగుందండి. ఏంటండి ఇది? పొంగనాలు కాలుష్యం ఉంది ఇది. తిను. అయిపోయింది కదరా, పద బయలుదేరదాం. ఒరే బాబాయ్ దగ్గర ఆశీస్సులు తీసుకోరా, పాపం ఆయన మంచి మనసు. నీకు తక్కువ పెళ్ళి అయిపోయి వెంటనే పిల్లలు పుట్టేస్తారు అయిపోయి. ఆశీర్వాదాలు తీసుకో, అక్కడ తీసుకో. బాబాయ్ గారు నేను ఇల్లు పైన అవ్వాలా, నా పెళ్లి చూపులు ఓకే అవ్వాలా, నా పెళ్లి అవ్వాలా, ఆశీర్వదించండి బాబాయ్ గారు. లొంగి సావట్లేదు అసలు వీడికి, ఇంకెందుకు పెళ్ళిడికి? కాళ్ళు పట్టుకు లాగేసి జాగ్రత్త పడతాను. సరే దయచేయి. ఈడికి ఒక పెళ్ళి, ఈడికి ఒక పెళ్ళం, ఈడు పెళ్లి చూపులు తంత ఏమైందో ఏమిట్రా అలా మొహాలు ఏడాలు తీసుకొచ్చారు? అదేంటో నువ్వు చొక్కా కూడా తీసి చేతితో పట్టుకున్నావు. ఆ చొక్కా గురించి నీకెందుకయ్యా? నువ్వుంటానే చెప్తాను. 2 రేట్ల బండి మీద పెళ్లి చూపులకి వెళ్తున్నామండి. వెళ్తే ఏంటంటే బండి చక్రం గోతులో పడి నేను బురదగుంట్లో పడ్డానండి. బురదగుంట్లో పడ్డావా? పడిన వెంటనే చొక్కా నిండా బురద అయిపోయిందండి. ఈ చొక్కా ఇప్పేసి వెళ్దాంరా అంటే, వద్దురా చాలా లక్కీ చొక్కా ఇది, ఇది అప్పుడు ఈ పని అయిపోతురా అన్నాడండి. అలాగా అన్నాడని పెళ్లి చూపులకి వెళ్ళామండి. ఈడెవడో మున్సిపాలిటీలో పని చేసి కూడా అనుకొని కొట్టారు బాబాయ్ గారు. చెరుకు పిప్పి కింద కొట్టి పారేశారండి మమ్మల్ని. అది కదరా, మా చొక్కా మార్చుకుంటే బాగుండేది, ఎందుకు మార్చుకోనివ్వలేదు? ఆ చొక్కా గురించి నువ్వు అడక్కు, నేను చెప్తాను. బాబాయ్ గారు ఈ చొక్కా ఈడిదేనండి, ఇది ఈడిదా చొక్కా? అందుక పొద్దున్నుంచి ఆ చొక్కా గురించి అడుగుతుంటే ఆ ఒక్కటి అడక్కు అంటూ ఆ చొక్కా గురించి మాత్రం అడగనివ్వలేదు. ఏం కాదులేరా, ఇంకో ఇంకో నీ చొక్కా, నీ చొక్కాకి నీకు దండాలు దండాలు. తిరిగి బుడదుందిరా.